అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి కమ్మి ఉందట, ఆక్రమించేసింది. కానీ దేవుని ఆత్మ అల్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం ఈ రోజున్న స్థితికి కరెక్ట్గా సరిపోతుంది కదా. చీకటి సాతానుడు ఆక్రమిస్తూ వెళ్తున్నాడు దేవుని బిడ్డలను. దేవుని ఆత్మ అల్లాడిపోతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఒక్కొక్క ఆత్మ నరకం వైపు వెళ్ళిపోతూ ఉంటే దేవుని ఆత్మ అల్లాడిపోతూ ఉంది. ఆత్మల పట్ల శ్రద్ధ కలిగిన, ఆత్మలను రక్షణలోకి నడిపించగలిగిన నీపైన ఈ సువార్తను, శుభవార్తను తెలుసుకున్న నీపైన పరిశుద్ధాత్మ దేవుడి బాధ్యతను పెడుతున్నాడు. తన ఆవేదనను నీకు తెలియపరుస్తున్నాడు. నీవు తెలుసుకున్న ఈ సత్య సువార్తను ఎంతమందికి తెలియచేస్తున్నావు? దేవుని ఆత్మ అల్లాడిపోతుంది ఆత్మల కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇస్తున్న బాధ్యత, మనం తెలుసుకున్న ఈ నిజ రక్షకుడిని అనేక మందికి పరిచయం చేయాలి అని. చీకటి ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సాతానుడు దేవుని బిడ్డలను దొంగిలిస్తూ వెళుతున్నాడు. వారందరినీ ప్రభు కొరకు సంపాదించవలసిన బాధ్యత మనపై దేవుడు ఉంచాడు.